నమస్తే పబ్లిక్, అందరు మంచిగా ఉన్నారా? సీటీ మారు చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినా కాబట్టి మన ఛానల్ను మారవకుండా మా కోడలు చెప్పినట్టే చూస్తూనే ఉండి పురాగా ఒడిసేదాకా యాడికి పోకుండ్రి. సరే మరిగా మన వార్తలు షాల్ చేసే కంటే ముందుగాల కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి కదా, అవిటితోనే షురు చేద్దాం. చలో హెడ్లైన్స్. తాడేపల్లిలో కూల్చిర్రు పంకపాటి ఆఫీస్ను. ఇక బాబు సారు నిద్రపోనియాడు కావచ్చు జగన్ అన్నను. రెండో రోజే అసెంబ్లీకి డుమ్మా కొట్టిర్రు పంకపాటి వాళ్ళు. గిదేం దిక్కుమాల పని గరం అయ్యారు మంత్రులు. కొత్త పాత తేడా లేదంటున్న ఈటెలా, ఏమున్నదో మరి సారు మనసులా. వైరల్ గానికి చేస్తున్నారు దిక్కుమాలిన ఎడిటింగులు. గిసొంటి పిచ్చి కథలు పడకుండా సజ్జనాలు సారిచ్చిండు వార్నింగులు. నగల దుకాణాలకు పోయి ముగ్గురు ఆడోళ్ళు కొట్టేసిండ్రు కిలో వెండి పట్ట గొలుసులు. నిన్న ఏపీ అసెంబ్లీ మొదటి రోజు నాడే జగనన్న బగ్గ ట్రోల్ అయ్యిండు పబ్లిక్ చేతుల. జగన్ మామయ్య అని పిలుచుకుంటా బగ్గనే ట్రోల్ చేసిండ్రు యూత్ పోరాన్లు కొందరు. మరి అలా అధికార ప్రతిపక్షపోళ్ళు ట్రోల్ చేస్తారు కావచ్చని భయపడ్డాడో ఏందో తెలియదు కానీ మొత్తానికి అసెంబ్లీకి డుమ్మా కొట్టిండు జగనన్న. ఇక గా ముచ్చడితో పాటు ఏపీ అసెంబ్లీలో ఇవాళ ఏమైందో గీ ముచ్చటను కూడా అరుచుకొని పోయేద్దాం పాండ్రి. నిన్న ప్రమాణం చేయని ముగ్గురు ఎమ్మెల్యేలతోని ప్రమాణ స్వీకారం చేపించిండు ప్రోటెన్ స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సారు. అటెన్కాల స్పీకర్ గా ఎన్నికైన అయ్యన్న పాత్రుడు సార్ను కుర్సీ కాడికి తోలుకొని పోయిండ్రు సీఎం బాబు సారు, చిన్న సీఎం పవన్ సార్ గిట్లా. బాబు సార్ కంచి మొదలుపెట్టి ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడిండ్రు స్పీకర్ సార్ గురించి. పోయిన పంకపార్టీ సర్కారు లెక్క కౌరవ సభ కాకుండా గౌరవ సభ చెయ్యాలని చెప్పిండ్రు స్పీకర్ సార్కు. నేను తక్కువ మాట్లాడి ఎమ్మెల్యేలందరికీ ఎక్కువసేపు మైకిత్తా అని చెప్పుకొచ్చిండు స్పీకర్ సారు. నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను, స్పీకర్ తక్కువగా మాట్లాడాలా, సభ్యులు ఎక్కువగా మాట్లాడాలా. ఆ అవకాశం నేను కల్పిస్తాను, అది బాధ్యత. కానీ మీరు కూడా ట్రై చేయండి, సభ్యుల మీద మాట్లాడండి, ఈ సభకు గౌరవం తీసుకురండి. ఈ 16వ శాసనసభకు ఒక మంచి గుర్తింపు వచ్చేలాగా, గౌరవం వచ్చేలాగా మీ అందరూ కూడా సహకారం అందించాలని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ స్పీకర్ ను కుర్చీలో కూర్చుండబెట్టినాడే సభా సాంప్రదాయాన్ని పాటియాలే పంకపాటి ఎమ్మెల్యేలు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన జగనన్నకు గీంత తెలవదా? అధికారంలో కత్తెనేమో ఎగిరెగిరి పడతారా, అధికారం పోతే అసెంబ్లీ ముఖం కూడా చూడరా? అన్ని రకాలుగా మర్యాదలు ఇస్తే గింత అధ్వానంగా ఉంటారు. ఏంది కథ? రెండో రోజే అసెంబ్లీకి డుమ్మా కొట్టిన గీళ్ళ రేపు అధికార పక్షాన్ని ప్రశ్నించేది. ఏం మాట్లాడుతున్నారు అని మస్తుగా గరమైండ్రు చిన్న ముఖ్యమంత్రి పవన్ సారు, హోంమంత్రి అనితక్క. ఈ రోజున వాళ్ళకి 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఈరోజు లేరు, ధైర్యం లేదు వాళ్ళకి. విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు. వాళ్ళకి పారిపోయారు ఇక్కడి నుంచి. 11 మందిలో ఒక ఎమ్మెల్యే మాత్రమే జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి. అతనికి ప్రతిపక్ష హోదా లేదు. అలాంటి వ్యక్తిని కూడా సీరియల్ ప్రకారమో ఆల్ఫాబెట్ ప్రకారమో పిలవకుండా ఒక గౌరవ మాజీ ముఖ్యమంత్రి అన్న ఒక హోదాలో మనం పిలిపించి మినిస్టర్స్ తర్వాత అతను ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇచ్చాం. అటువంటి సంప్రదాయం ఎందుకు వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు? ఈరోజు ఒక బీసీ నాయకుడు, ఆయన రాకపోతే పోయాడు, ఆయన పులివెందులు వెళ్తాడు, ఎక్కడికి వెళ్తాడు. మిగతా సభ్యులను కూడా పిలిపించి కూర్చోబెట్టి మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టని పిలిపించుంటే ఎంత గౌరవంగా ఉండేది. అంటే వాళ్ళకి గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం కూడా చేత కాదన్న సంగతి ఈ ఒక్క సభ మొదటి రోజే మనందరికీ కూడా అర్థమైంది. అది కూడా నిజమే కదా. మరి మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి స్పీకర్ ఎన్నికన్నాడు సభలో లేకపోవడేంది? ఏమన్నా పనులుంటే అసెంబ్లీ అయిపోయినాక చూసుకోవచ్చు కదా. ఇప్పుడే గిట్లా చేస్తే ఇంకా రాను ఇంకెట్లా చేస్తాడో జగనన్న. అసలు అసెంబ్లీకి అట్టడా రాడా అని అనుమానపడుతున్నారట జగనన్న ముచ్చటరికైనా ఏపీ పబ్లిక్.
కిషన్ రెడ్డి సార్కు మళ్ళా కేంద్ర మంత్రి పదవి ఇచ్చిండ్రు. బండి సంజయ్ అన్నకు కేంద్ర సహాయక మంత్రి పదవిని ఇచ్చిండ్రు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఈటల సార్కి ఇస్తున్నారు అనే ప్రచారం జోరుగా అయితే నడుస్తున్నది. మరి దానికి ఎవరన్నా అడ్డుపడుతున్నారో ఏందో తెలియదు కానీ ఈటల సార్ అయితే కొంచెం ఏరే మాట్లాడిండు. ఏ ఎన్నికలు వచ్చినా, రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినా, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా, జిల్లా పరిషత్ మెంబర్ల ఎన్నికలు వచ్చినా, వాళ్ళు మండల పరిషత్తులైనా, జిల్లా పరిషత్తులైనా, కౌన్సిలర్లైనా, కార్పొరేటర్లైనా ఏ ఎన్నికలు కూడా తక్కువ చూడదు. ఎమ్మెల్యే ఎన్నికలకు ఎట్లా కొట్లాడుతుందో, ఎంపీ ఎన్నికల కోసం ఎట్లా కొట్లాడుతుందో, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అట్లే కొట్లాడుతుందని మనం చేస్తా ఉన్నాం. పార్టీ అంటే కేవలం ఎమ్మెల్యేలు గెలిపించుకోవడం కాదు, పార్టీ అంటే ఎంపీలు గెలిపించుకోవడం కాదు. పార్టీకి పునాది రాళ్ళు ఎప్పుడు కనపడవు బయటికి. పునాది రాళ్ళు భూమిలోనే ఉండి ఎట్లా ఇంటిని మోస్తుందో ఇలా కార్యకర్తలు కింది స్థాయి కార్యకర్తలు కనపడకపోవచ్చు, వాళ్ళ గుర్తింపు లేకపోవచ్చు. వాళ్ళు లేకుండా పార్టీ లేదనేటువంటి సోయి నాయకులకు ఉంటుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. తప్పకుండా పాతగున్న నాయకులు కావచ్చు, కొత్తగున్న నాయకులు కావచ్చు, ఎవరు కూడా ఇవాళ ఎవరికి తక్కువ కాకుండా అందరినీ సమన్వయం చేస్తూ ముందుకు పోతుంది భారతీయ జనతా పార్టీ. ఒక పార్టీ కొత్తగా ఎదగాలంటే, ఒక పార్టీ అధికారం రావాలంటే తప్పకుండా కొత్త శక్తి, కొత్త నీరు యాడ్ కావాల్సిందే. కొత్త నాయకత్వం, కొత్త కార్యకర్తలు రావాల్సిందే. లేకపోతే సంపూర్ణ విజయం రాదు. మీకు తెలుసు, ఎవరి జాగీరి కాదు. ఇన్నరా పార్టీల పాత కొత్త నాయకులనే తేడా ఏం లేదు, అందరూ సమానమే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అనుకుంటేనే పార్టీ అనేది కార్యకర్తలు మోసే పునాది అని అనుకొచ్చిండు. ఈటెల సార్ చెప్పింది నిజమే అయినా కూడా ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడిండు అనేదే క్వశ్చను. అయితే కొన్ని రోజుల నుంచి ఈటెలకు అధ్యక్ష పదవి ఇస్తారనే టాకు గట్టిగానే నడుస్తున్నది. అయితే అది కొందరికి నచ్చక పార్టీల సీనియర్లకే ఇయ్యాలనే పట్టుబడుతున్నారట. మరి ఆ ముచ్చట ఈటెల సార్కు తెలిసింది కాబట్టే ఇట్లా అన్నడా, లేదంటే ఏ కారణంతోనైనా అధ్యక్ష పదవి ఇస్తలేరేమో అనే బాధలో ఇట్లా అన్నడా అనేదైతే ఎవరికి తెలియదు. మొత్తానికి ఈటెల సార్ మాటలు పార్టీలో పెద్ద బాంబు వేసినట్టే అయినైపోండ్రి. మరి చూడాలే బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్ ఎవరైతారనేది. కానీ చూస్తుంటే ఈటెల సారు మాటలు వింటుంటే మాత్రం సీనియర్ల మీదకి బాణం ఎక్కుపెట్టినట్టే కనిపిస్తున్నది పోండ్రి. మొదలైనవి ఏపీలా సైకిల్ పార్టీ, పంక పార్టీకి లొల్లులు, పంచాయతీలు మొదలైనవి. పొద్దుగాలనే 5 గంటలకు పంక పార్టోళ్ళు నిద్రలనే ఉలిక్కిపడే షాకిచ్చిండు సీఎం చంద్రబాబు సారు. మరి పంక పార్టోళ్ళు గంతగానం ఉలిక్కిపడే ఆ షాక్ ఏందో మీరు కూడా చూసి రాపోండ్రి. తాడేపల్లిలో అక్రమంగా కడుతున్నారని చెప్పి పంక పార్టీ ఆఫీసును కూల్చేసిండ్రు సిఆర్డీఏ అధికారులు. పంక పార్టీ లీడర్లు, కార్యకర్తలు ఎవ్వరు రాకుండా భారీ బందోబస్తును పెట్టి మరీ కూల్చేసిండ్రు. ఇక అట్లనే విశాఖపట్నం యారాడలో ఉన్న పంక పార్టీ ఆఫీస్కు కూడా నోటీసులు ఇచ్చిండ్రు జిహెచ్ఎంసీ ఆఫీసర్లు. పర్మిషన్ లేకుండానే కట్టిండ్రని చెప్పి నోటీసులు ఇచ్చిండ్రట అధికారులు. మరి దీన్ని కూడా కూల్చేస్తారో ఏందో తెలియదు కానీ తాడేపల్లిలో కడుతున్న ఆఫీసును కూల్సుని మీద మాత్రం మస్తుగానే గరం అవుతున్నారు పంక పార్టీ లీడర్లు. గిజోండి బెదిరింపులకు భయపడం, వెనకకు తగ్గం అని పోస్టు పెట్టిండు జగన్ అన్న. నీ కోసం నువ్వు కట్టుకున్న నీ పార్టీ బిల్డింగ్ను ఊలుస్తేనే నీకు గంత బాధ అయితే మరి పబ్లిక్ పైసలతోని పబ్లిక్ కోసం కట్టిన ప్రజావేదికను కూల్చినప్పుడు మాకెంత బాధ కావాలి? నీదైతే సోమవారం, మాదైతే మంగళవారమా అని మస్తుగానే గరమవుతున్నారు సైకిల్ పార్టీ లీడర్లు. కానీ కక్ష సాధింపులు ఏవి ఉండయని చెప్పిన కొన్నొద్దులకే పంక పార్టీ మీద గింత కక్ష కట్టిండేంది బాబు సారు? కూల్చుడే పనిగా పెట్టుకున్నట్టున్నాడు కదా. అవినీతి నిర్మూలన చేస్తానని చెప్పి నిర్మాణాల నిర్మూలన చేసేటట్టున్నాడు కదా అని కారెడ్డలాడుతున్నారు పంక పార్టీ లీడర్.
లీడర్లు. కానీ అసెంబ్లీలో సురువైన రెండో రోజే కూల్చివేతలు మొదలు పెట్టిండరంటే ఇంకా ముంగట ఇంకెన్ని బుల్డోజర్లు పోతాయో పంక పార్టీ మీదికి అని గట్టిగా పట్టిండ్రు ఈ ముచ్చటెరికైనా ఏపీ పబ్లిక్. చీ ఈ నడమ దొంగ బద్మాష్ గాళ్ళు మస్తు మంది తయారవుతున్నారు. ఒకరిని చూసి ఇంకోడు రెచ్చిపోతున్నారు. అరే నడుము వంచి పని చేసుకోండిరా బాబు అని అంటే ఎవడినాడు అబ్బో మా తానేడైతుంది అన్నట్టే బరి తెగించి దొంగతనాలు చేస్తున్నారు దొంగ బట్టే బాజ్ గాళ్ళు. ఆ దొంగ షోర్ తిట్టాను కానీ మీరే చూడండి. భయం లేని కోడి బజాట్ల గుడ్డు పెట్టిందట. అట్లనే బరి తెగిస్తున్నారు కొందరు దొంగ బద్మాష్ గాళ్ళు, తెంపుడు గాళ్ళు. ఇగో బండి మీద వస్తున్నాడా వీడే తెంపుడు దొంగోడు. ఆగో దొంగోడైతే వాటికనే పోతున్నాడు కదా అని అనుకుంటున్నారా? ముందు ఓ రౌండ్ వేసిండు అన్నట్టు. అందుకే బండి ఆడ గల్లీల కునాకు పెట్టి నడుచుకుంటూ వస్తున్నాడు. ఇక చూడుండ్రి ఈ నేషాలు ఎట్లున్నాయో. చూసిండ్రా పొద్దుగాలనే ముగ్గేస్తున్న అక్క మెడల చేను ఊగులాడబడితే పోయిండు, గుంజిండు, తెంపిండు, ఉరుకుతుండు. అప్పటికి ఆ అక్క దొంగ అని అనుకుంటా వాని వెనకనే ఉరికింది. చుట్టుపక్కల ఇండ్లున్నోళ్ళు కూడా బయటకు వచ్చేవోలే బండేసుకుని ఆడ అవతల పడ్డాడు. ఇది మంగళగిరి ఎంఎస్ఎస్ నగర్లో జరిగిన దొంగతనం. 3 రోజుల్లో 2 దొంగతనాలు అయినాయట. నెంబర్ ప్లేట్ లేని బండ్లల్లా వస్తున్నారట. ఇట్లా ఆడోళ్ళ మెడల చేన్లు తెంపుకపోతున్నారట. అందుకే అక్కలు ఎవడన్నా మీ గల్లీలలో అనుమానంగా తిరుగుతున్నట్టు మీకు కనబడితే ఎంబటే పోలీసు వాళ్ళకు ఫోన్ కొట్టుండ్రి, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళను పిలిచి వాళ్ళను పట్టుకోండ్రి. సరేనా? అయినా అక్క చేను పోయిందని ఏం టెన్షన్ పడకు. సీసీ కెమెరాలో అంత మంచిగా రికార్డ్ అయ్యింది కాబట్టి ఏడికి పోదు. సరేనా? ఒకరోజు అటు ఇటు గంతే. ఏదేమైనా మన జాగ్రత్తలో మనమే ఉండాలి. జాగ్రత్తలు ఎవరు చెప్పరక్క. అబ్బబ్బబ్బబ్బబ్బా ఈ సోషల్ మీడియా పుణ్యమాన్ని దాంట్లో ఫేమస్ కానీకే చాలా మంది చాలా ఏకమతులు పడుకుంటే ఏమేమో పిచ్చి పిచ్చి కథలు చేస్తున్నారు. కొందరైతే పానాల మీదకే తెచ్చుకునే కథలు పడుతున్నారు. మొన్నటిదానిక చూడలేదా? ఒక ఆమె కార్ రివర్స్ తీసుకుంటా రీల్ చేద్దాం అనుకుంటే లోయల పడి పానమే పోయింది. నిన్నగాక మొన్న ఒక తమ్ముడు రీల్స్ చేసి ఊరెట్లు వేసుకుంటానని చూపెడితే అట్లా కొంత పానం బాగే. ఇగో ఇప్పుడు చెప్పబోయే వార్త కూడా గసు వంటిదే. దయచేసి మీకు దండం పెడితే ఇటువంటి పిచ్చి పిచ్చి రీల్స్లో చెయ్యకండి రమ్మ. వార్త చూడండి. ఓ అమ్మో ఈ మోతేవారిని చూసినరా? గింత కూడా బుగులు లేకుండా నడుచుకుంటా పోయి బస్ కింద పడ్డాడు చక్కగా. ఆగో ఇంకా బస్సు డ్రైవర్ కూడా రోడ్డు కట్టడం మనిషి వస్తే బ్రేక్ కూడా కొట్టలేదేంది అని అనుమానం వస్తున్నది కదా మీకు. ఇది నిజం వీడియో కాదు, కంప్యూటర్లకి ఇట్లా తయారు చేసిండ్రు. గా రోడ్డు మీద బస్సు వంగకి మోతబరి ఆడ లేడు, కంప్యూటర్లో ఆడ ఉన్నట్టు ఎడిట్ చేసి సోషల్ మీడియాలకు ఈ వీడియోని ఇడిచిండు. మరి గట్లెందుకు అనంటే ఇంకెందుకు, సోషల్ మీడియాలో వైరల్ కానీకే, లైకులు కామెంట్లు బాగా రానికే. అనుకున్నట్టుగానే వీడియో బాగానే వైరల్ అయ్యింది. ఇక ఈ వీడియో మీద ఆర్టిస్టులు ఊకుంటా ఎంక్వైరీ చేస్తే అది నిజం కాదు ఫేక్ అని బయటపడ్డదట. గీసొంటి దిక్కుమాలిన కథలు పడి ఆర్టీసీ పేరును బదనాం చేయాలని చూస్తే మంచిగా ఉండదని చెప్పి ఎక్స్లా ఈ వీడియో పెట్టి రాసుకొచ్చిండు ఆర్టీసీ ఎండి సజ్జనార్ సారు. సోషల్ మీడియాలో వైరల్ గానికే మీరు గిట్లా గ్రాఫిక్స్ చేసి కథలు పడితే రేపు ఇంకెక్కడన్నా గిట్లనే బస్సుల కింద పడి రీల్స్ చేస్తే ఎంత ప్రమాదం ఉంటుందని చెప్పుకొచ్చిండు సారు. మీరు చెప్పింది కూడా కరెక్టే. అయినా వైరల్ గానికే గిట్లా పనికి మళ్ళీ వీడియోలు ఎడిటింగ్ చేసే బదులు ఇవాళ రేపు అన్ని సినిమాలు గ్రాఫిక్స్ లతోనే నడుస్తున్నది. ఈ టాలెంట్ ఏదో గాఢ చూపెడితే పేరుతో పాటు పైసలు కూడా వస్తాయి కదా అని అంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు. ఏం సెల్ఫీలో, ఏం లైక్లో, ఏం వ్యూస్, ఏం ఫోటోలు. అబ్బా ఈ యూత్ పోలగాళ్ళు అయితే పోను మరీ నెరి అధ్వానం తయారవుతున్నారు. మొన్న మేడ్చల్లున్న ఓ నగల దుకాణంలకు 2 దొంగలు బురకాయ వేసుకొని చేతుల పెద్ద శాఖ పట్టుకొచ్చి బంగారం దుకాణంను లూటీ చేయాలని చూసిండ్రు. దుకాణంలో ఉన్న ఓనర్ను కూడా బెదిరించి హంగామా చేసిండ్రు.
కానీ దుక్నం ఓనరు సమయస్ఫూర్తితోని దొంగలను నూకేసి దొంగ 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 అని అనుకుంటా బయటకు వచ్చిండు. ఇక దొంగలు ఏం ఎత్తుకపోకుండా బండి మీద పారిపోయిండ్రు భయపడి. ఇప్పుడు గిదంతా ఎందుకు చెప్తున్నావయ్య అని అంటే ఇప్పుడు చెప్పబోయే వార్త కూడా నగల దుక్నంలో షోరీ గురించే. కాకపోతే ఆడేమైందో మీరే చూడుండ్రి. ఇగో గిడ ముగ్గురాడోళ్ళు బంగారం దుకాణంలో పట్టగొలుసులు కొననీకి వచ్చిండ్రు. ఇక కొత్త కొత్త డిజైన్లున్న పట్టగొలుసులను చూపియమని చెప్పి జర్రసేపు దుకాణ పైనను సతాయించిండ్రట. ఇక ఇట్లయితే లాభం లేదనుకొని అన్ని పట్టగొలుసులను తీసి అలా ముంగట పెట్టిండు. మీకు ఇష్టం ఉన్నాయి మీరు చూసుకొని తీసుకోండి అని చెప్పి. ఇంకేమున్నది ఈ కిలాడి లేడీలకు గట్ల ఎప్పుడే పాపం అయినట్టున్నది. అమ్మ తోడు ఇంకేమున్నది పట్టీలన్నింటినీ చేతులు పట్టుకొని డిజైన్లు చూస్తున్నట్టుగా డ్రామాలాడి దగ్గర కిలో ఎండి పట్టగొలుసులను మాయం చేసిండ్రు. హైదరాబాద్ లో ఉన్న ఒక నగల దుకాణంలో జరిగింది ముచ్చట. ఆగో చూడుండ్రి గా పక్క పంటున్నామే 2 గొలుసుల కట్టలను పట్టుకొని దుకున పైన చూడక ముందు ఒకదాన్ని ఎమ్మటే ఒకటి కింద పడేసింది. ఇక ముసలామె కిందికి వంగినట్టు చేసి ఆ కింద పడ్డ గొలుసులను మాయం చేసింది. చూసిండ్రా ఎంత ఊసారుగున్నారో ఈ ముగ్గురు. ఇక వచ్చిన పని అయిపోయినాక మాకేం నచ్చలే, మేం కొనం, అచ్చానై తుమరా మాల్ అని దుకాణంలోకి వెళ్ళి దబ్బ అవతల పడ్డారట. వాళ్ళు పోయినాక దుకాణ పైన అనుమానం వచ్చి సీసీ కెమెరాలను చెకింగ్ చేస్తే వాళ్ళు చేసిన దొంగతనం బయట పడ్డది. అబ్బరే బిడ్డ ఎంత పనాయరా అనుకుంటా ఎంబడే పోయి పోలీసు వాళ్ళకు కంప్లైంట్ చేసిండట. ఇక ఈ ముగ్గురు కిలాడీల కోసం దేవులు ఆడుతున్నారట పోలీసులు. చూసిండ్రా జనాలు కస్టమర్ల లెక్కచ్చి దొంగలు కిలో పట్టగొలుసులను మాయం చేసిండ్రు. ఓ బంగారం దుకాణ పోళ్ళు జర పైలములో ఈ నడమ దొంగలు నగల దుకాణాలకు బాగానే సూటు పెడుతున్నారు. ఈ అడ్డమైన దొంగలకి ఇట్లా మిమ్మల్ని మాటలలో పెట్టి మీ కండ్ల ముంగట్నే మొత్తం ఉడుచుకోబోతారు. జర పైలంగా ఉండుండ్రి. మరి ఏమంటున్నావు? అవుల్లా అసలు ఈ ఆకతాయి పూరగాన్ల లొల్లి రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నది. అమ్మా నాయనలు చెప్పినట్టు బుద్ధిగా చదువుకొని మంచిగా ఉండుండ్రా నాయన అంటే అమ్మా నాయనల దగ్గర తలకాయ ఊపుతున్నారు కానీ పక్కకు వచ్చి డీజెల్ టీలు ఎవరాలే చేస్తున్నారు. ఈ ఆకతాయి పొరలు ఎట్లా రెచ్చిపోతుండ్రనంటే అబ్బా చెప్ప వశమే అవుతలేదంటే నమ్ముండ్రి. ఓ కాన్నేమో బండ్ల మీద స్పీడ్గా వచ్చి స్టంట్లు చేసుకుంటా వచ్చిపోయేటోళ్ళను సావదొబ్బుతున్నారు. ఇంకోసాట చెప్పను మీరే చూడుండ్రి. చూసిన రానుల్లా ఆకతాయిలు పడే కథలు ఎట్లున్నాయో. ప్లాట్ఫామ్ మీద నుంచి పోతున్నాయి తమ్ముని గల్లబట్టి ఈడ్చుకపోతున్నారు. వీళ్ళను పట్టాల మీద వండబెట్ట వీళ్ళ చెవుల్లో కంకర్రాలు పెట్టి వత్త మరీకింత అధ్వానం ఉంటుంది అనుల్లా. వీళ్ళు ఇలా బద్మాశేషాలు కాకపోతే అరే జర్రట్ల మిస్సు కొంచెం అయితే రైలు కింద పడిపోవు. ఈ తమ్ముడు ప్లాట్ఫామ్ నుంచి నడుచుకుంటా పోతున్నాడు. ఇంతలోనే రైలు చిన్నగా కదిలింది. ఇక ఆన్నే డోర్ దగ్గర ఉన్న బద్మాష్ ఆకతాయి గాళ్ళు ఈ తమ్ముని గల్ల పట్టుకొని అస్సలుగా ఇడవక రైలు కదులుతుంటే కూడా అట్లనే ఇడ్చుకొని పోయిండ్రు. ఇక స్పీడ్ బాగా పెరిగిన వాళ్ళే అప్పుడు ఇడిచిపెట్టిండ్రు. మరి వీళ్ళది ఏం రాక్షస ఆనందమో ఏం బల్పు కథలో తెలియదు గాని ఇగో ఇటువంటి కథలు పడ్డారు. ఇది భోపాల్ నుంచి కుషినగర్ పోతున్న రైలు. ఇక వీళ్ళ మీద రైల్వే ఆఫీసర్లు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి గాని ఇంకోసారి ఇట్లా చేసుడు కాదు. రైలు ఎక్కాలంటేనే ఇలా గుండెలల్లో రైలు పరిగెత్తేటట్టు చెయ్యాలి. ఇక అన్నట్టు ఎట్లాగూ రైలు ముచ్చట చెప్పుకుంటున్నాం కాబట్టి బంగ్లాదేశ్ లో రైలు ప్రయాణికుల కష్టాలను ఒకసారి చూడుండ్రి. వామ్మో ఓ దిక్కు రైళ్లు వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి. అయినా కానీ పట్టాల మీద పరుగులు పెడుతూనే ఉన్నారు జనం. ఇంకా రైలు మీద ఎంతమంది కూర్చున్నారో చూడుండ్రి. ఇది బంగ్లాదేశ్ ఢాకాల. మరక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కు ఎంత కష్టం ఉన్నదో గానీ మన దగ్గర ఒకప్పుడు బస్సుల మీద కూర్చుండి పోయినట్టే ఇక్కడ రైళ్ల మీద కూర్చుండి పోతున్నారు. చూస్తుంటే షాక్ అనిపిస్తున్నది కదా. మరి రైలు స్పీడ్ గా పోయినప్పుడు గాలి బాగొస్తే ఇలా పరిస్థితి ఏందో.
మామూలుగా డ్యాన్స్ ఎవరైనా చేస్తారు, కానీ అదే గీడొక అక్క చేసే డ్యాన్సు వెరీ స్పెషల్. ఎందుకంటే కట్టెల మోపు లేదంటే గడ్డి మోపు నెత్తి మీద పెట్టుకొని డ్యాన్స్ చేసినట్టు గీడో అక్క గ్యాస్ సిలిండర్ను నెత్తి మీద పెట్టుకొని డ్యాన్స్ ఆడుతున్నది. డ్యాన్స్ అంటే మామూలు డ్యాన్స్ కాదు, డిచ్చక్ 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 నెక్స్ట్ లెవెలే. చూసిండ్రా, నెత్తి మీద గ్యాస్ బండ మీద ఇంకో గ్యాస్ బండ పెట్టి ఆ బండ మీద ఇంకో బిందె పెట్టుకొని ఏమన్నా ఎగురుతున్నదా ఈ అక్క. మరి ఈ అక్క ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసిందో ఏమో తెలియదు కానీ కింద పడకుండా బ్యాలెన్స్ భలేగా చేస్తున్నది. పోండ్రి మొదట్లో ఒక గ్యాస్ సిలిండర్ తోని మొదలు పెట్టింది, ఆ తర్వాత ఓ డబ్బా మీద గ్యాస్ బండ పెట్టుకొని డాన్స్ చేసింది, తర్వాత 2 సిలిండర్లు పెట్టుకొని డాన్స్ చేసింది, ఆ తర్వాత డ్రమ్ము కూడా నెత్తి మీద పెట్టుకొని ఎగిరింది. ఫైనల్ గా 2 సిలిండర్ల మీద 5-6 కడవలు పెట్టి కడవ మీద కడవ పెట్టి నడిచొస్తే నమ్మ అని రాములమ్మ స్టెప్పులు వేసినట్టే వేసింది. మరి మొదట్లో వంట రూమ్ లో వంట గిట్ల చేస్తున్నప్పుడు గ్యాస్ కట్టక దింపుతుంటే కలుక్కుమని ఈ అక్కకు ఈ ఆలోచన ఏమైనా వచ్చిందో ఏమో తెలియదు కానీ మొత్తానికి ఈ గ్యాస్ సిలిండర్ల డాన్స్ తోని ఇన్స్టాగ్రామ్ లో మస్తు ఫేమస్ అయింది ఈ అక్క. అబ్బా, తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్కపారి హెడ్లైన్ చూడుండ్రి. తాడేపల్లిలో కూల్చిర్రు పంకపాటి ఆఫీస్ను. ఇక బాబు సారు నిద్రపోనియాడు కావచ్చు జగన్ అన్నను. రెండో రోజే అసెంబ్లీకి డుమ్మా కొట్టిర్రు పంకపాటి వాళ్ళు. గిదేం దిక్కుమాల పని గరం అయ్యారు మంత్రులు. కొత్త పాత తేడా లేదంటున్న ఈటెలా, ఏమున్నదో మరి సారు మనసులా. వైరల్ గానికి చేస్తున్నారు దిక్కుమాలిన ఎడిటింగులు. గిసొంటి పిచ్చి కథలు పడకుండా సజ్జనాలు సారిచ్చిండు వార్నింగులు. నగల దుకాణాలకు పోయి 3 ఆడోళ్ళు కొట్టేసిండ్రు కిలో వెండి పట్ట గొలుసులు. ఇగో ఇవ్వులు అయ్యాల్టి మన సీటీ మారు వార్తలు. మేము చెప్పినవన్నీ జబర్దస్తుగున్నాయిలే. ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదానికా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ.